హలో, వెల్కమ్ టు అనాలిసిస్ విత్ సీనియర్ జర్నలిస్ట్ వైవ్యంతి. రోజులు అని ఈరోజు కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ప్రధానంగా ఫస్ట్ అంశం ఈ రోజు కార్యక్రమంలో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో పంచాయతీ ఎన్నికలను కొనసాగించాలని సింగిల్ జడ్జి తీర్పు ఏదో వచ్చి దాన్ని కొట్టివేస్తూ జరపాలని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం అదే ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఈ తీర్పు సవాల్ చేసి సుప్రీంకోర్టు వెళ్ళే యోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బట్ అల్టిమేట్గా ఈ తీర్పుని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? మొత్తానికి గత ఏడాది కాలంగా ఏపీలో స్థానిక ఎన్నికల అంశం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే దీంట్లో ఒక వర్గం రాజ్యాంగ వ్యవస్థతో ప్రభుత్వం ఢీకుంటుంది అని ఒక వర్గం అంటుంటే, మరొక వర్గం ఏమో రాజ్యాంగ వ్యవస్థ కొంతమంది రాజకీయ శక్తులకు తోడ్పాటును అందిస్తుంది అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏడాది కాలంగా ఏపీలో ఈ స్థానిక ఎన్నికల అంశం అనేది పెద్ద హాట్ టాపిక్. ఎట్ ది సేమ్ టైం ఒక రాజకీయ గందరగోళం కూడా. ఎందుకంటే ఎస్సీసీగా ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొంతమందికి రాజకీయంగా తోడ్పాటును అందించడానికి రాజ్యాంగ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఆరోపణ. అయితే నిమ్మగడ్డ రమేష్ కానీ, నిమ్మగడ్డ రమేష్కి మద్దతుగా ఉన్న మీడియా, ఆయనకి మద్దతుగా ఉన్న కొన్ని రాజకీయ శక్తులు కానీ వాళ్ళనేది ఏంటంటే, రాజ్యాంగ వ్యవస్థలోకి ప్రభుత్వం చొరబడుతుంది, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయాలని చూస్తుంది అనేది నిమ్మగడ్డ రమేష్ మద్దతుదారుల ఆరోపణ ప్రధానంగా. అయితే ఇది గత ఏడాది కాలంగా జరుగుతూనే ఉంది. హైకోర్టు తలుపులు తట్టారు, సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. సుప్రీంకోర్టు కొన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కొన్ని సూచనలు సలహాలు చేసింది. మళ్ళీ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కొంచెం దూకుడుగా మా సలహాలు, సంప్రదింపులు, సూచనలు లేకుండా ముందుకెళ్తున్నాడని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా రాష్ట్రంలో ఒక రాజకీయ పరమైన ప్రకంపన వచ్చింది. గుడుల్లో దాడులు, విగ్రహాల ధ్వంసం, ముఖ్యంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం యొక్క తలను తీసేసినటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం కూడా, అంటే ఏ ఉద్దేశంతో సంబంధిత వ్యక్తులు అది తీశారో తెలియదు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మత విద్వేషాలను రాజేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో ఒక నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు రోడ్డు ఎక్కలేదు. టెంపుల్స్ మీద దాడి జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఇంకో దానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు ఖచ్చితంగా. పార్టీ నేతలు వాళ్ళ మద్దతుదారులు ఎక్కరు కానీ ప్రజలు ఎక్కలేరు అంటారు రోడ్లు. పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఏంది దీని వెనక చంద్రబాబు ఉన్నాడని ఆరోపించింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవన్నీ కూడా రిలీజ్ చేసింది. టీడీపీ కార్యకర్తలు విగ్రహాలు ధ్వంసం చేయడం, తొలగించడం, ఇవన్నీ కూడా. కానీ ప్రజలు ఇవన్నీ సైలెంట్గా గమనిస్తున్నారు. వాళ్ళు బహుశా ఓటు రూపంలో బుద్ధి చెబుదాం ఎవరికైనా అనుకుని ఉండొచ్చు, గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చంద్రబాబు దీని వెనకాల ఉన్నాడని చాలా బలంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా మళ్ళీ ఎస్సీసీ రమేష్ కుమార్ ఏం చేశారు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మొత్తం గుడుల మీద దాడుల్లో చంద్రబాబు ఉన్నాడని ప్రజల్లోకి బలంగా వెళుతున్న సమయంలో ఎమ్మటే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన పదవి కాలం ముగించే లోపల మార్చి 31 ఎవరు ఆయన పదవి కాలం అవును జరగాలి అని మార్చి 31 లోపు జరగాలని ఆయన అనుకోవచ్చు, తప్పులేదు. ఒక కార్యక్రమం, ఒక స్థానిక ఎన్నికలు తన హయాంలో నిర్వహించాలి. కానీ దానికి ప్రభుత్వ తోడ్పాటు కూడా అవసరం. ప్రభుత్వం ఎంతవరకు సిద్ధంగా ఉందని కూడా ఆయన చూసుకోవాలి. అయితే వెంటనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. హడావుడిగా ప్రభుత్వం ఏం చేసింది, మోషన్ పిటిషన్ మూవ్ చేసింది. శని ఆదివారాలు సైలెంట్గా ఉన్న మండే సింగిల్ బెంచ్ దాన్ని విచారించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా, వాళ్ళు జీవించే హక్కు దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం కష్టం, ఎన్నికల్ని సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు, ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 21ని కోట్ చేస్తూ, మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ని కోట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఏమంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఏమంటే రిట్ పిటిషన్ ఇచ్చారు. దీని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళారు ఆయన. ప్రభుత్వం 2 రోజుల పాటు
వాదనలు ప్రతివాదనలు ఇద్దరు తరపున వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది కోర్టు. రిజర్వ్ చేసి ఈ రోజున జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, 3 వ్యవస్థలు కూడా దేనికి అవే స్వతంత్రమైనవి. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ వేలు పెట్టకూడదు. తీర్పు ఇస్తూ డివిజన్ బెంచ్ తీర్పు ఇస్తూ చెప్పిన మాట ఇది. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ వేలు పెట్టకూడదు. ప్రభుత్వము స్టేట్ ఎలక్షన్ కమిషన్లోకి వేలు పెడుతుంది. ఇది వేలు పెడుతుంది కాబట్టి మేము దాన్ని వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ ఎన్నికలు జరుపుకోవచ్చు అని మేము చెబుతున్నాము. కానీ ఎన్నికలు జరుపుకోవచ్చు అని చెబుతున్నామే కానీ ప్రజల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, దానికి సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని వ్యాఖ్యానించింది ఎవరు? ఏపీ హైకోర్టు. ప్రజల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఎన్నికల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసింది ఎవరు? ఏపీ హైకోర్టు. సో ఇప్పుడు సహజంగానే మనం గత ఏడాది నుంచి ఈ కాంట్రవర్షియల్ మ్యాటర్ చూస్తే సహజంగానే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏపీ ప్రభుత్వానికి షాకు, నచ్చదు. సహజంగానే వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు మాట్లాడలేదు దీని మీద, ఎవరు ఏపీ ప్రభుత్వం వారు మాట్లాడకపోయినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ టైం ఆగిపోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు, గ్రామస్థాయి పంచాయతీ ఎన్నికలతో సహా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఇది మరి ఎట్లా అని ఏపీ ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. సో ఈ వాదన ఇప్పుడు వాళ్ళు ఏపీ హైకోర్టు వారు చెప్పినట్లు ఎన్నికలకు పోతారా, లేకపోతే సుప్రీంకోర్టు తలుపును మరోసారి తడతారా అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థల్లో ఇటువంటి గ్యాప్ అనేది చాలా నష్టం ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే భారత రాజ్యాంగం ఒక పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశానికి ఇచ్చింది. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ నడవటానికి 3 వ్యవస్థలను క్రియేట్ చేసింది. 3 వ్యవస్థలు కూడా దేనికదే స్వతంత్రంగా పనిచేసుకోవడానికి వీలు కల్పించింది. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు వేలు పెట్టకూడదు అనేది కూడా భారత రాజ్యాంగం చెబుతుంది. ఎట్ ది సేమ్ టైం కార్యనిర్వాహక అండ్ శాసన వ్యవస్థ మీద కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మీద మళ్ళీ శాసన వ్యవస్థదే పై చేయనిది కూడా భారత రాజ్యాంగం స్పష్టం చేసింది. శాసన వ్యవస్థ అప్పర్ హ్యాండ్గా ఉంటుందని కూడా స్పష్టం చేసింది. సో ఎందుకంటే శాసన వ్యవస్థను కూడా ఎందుకు అప్పర్ హ్యాండ్లో పెట్టిందంటే భారత రాజ్యాంగం డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు అక్కడ ఉంటాయి కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను, ప్రజల యొక్క నిర్ణయాలను, ప్రజల యొక్క భావాలను ప్రభుత్వం గౌరవిస్తూ ముందుకెళ్తుంది కాబట్టి అవి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఖచ్చితంగా కార్యనిర్వాహక శాఖ అమలు చేయాలి. ఒకవేళ కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు గొడవ వస్తాయి, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి వచ్చినట్లు వస్తే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని చాలా స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు ఏపీ హైకోర్టు వారు కూడా చేసింది అదే. కాకపోతే ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సహజంగానే ఇందాక నేను చెప్పినట్లు ఏపీ ప్రభుత్వం హర్షించదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సుప్రీంకోర్టుకి దాదాపు వెళ్తారు ఎక్కువ శాతం. సుప్రీంకోర్టులో మరోసారి, ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల అవసరం, వ్యాక్సినేషన్ అని కూడా ఇచ్చి ఉంది. మరి దాన్ని కోడ్గా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం యొక్క వాదనలు సుప్రీంకోర్టులో మరి ఎంత బలంగా వినిపిస్తారు, అలానే నిమ్మగడ్డ రమేష్ తరపున లాయరు, అడ్వకేట్స్, న్యాయవాదులు ఎంత బలంగా వినిపిస్తారు అన్న దాని మీద సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంది. ఈ తడవ సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిందంటే ఈ తడవ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారైనా ఏపీ ప్రభుత్వం వారైనా ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జనవరి 23 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతారు, అంటే ఫస్ట్ ఫేజ్. సో ఈ లోపల సుప్రీంకోర్టు వీళ్ళు వెళ్ళాలి, అక్కడ వాదన జరగాలి, ఏదో స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కదా. వీళ్ళు సుప్రీంకోర్టులో ఒకసారి రిట్ పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో అది ఏమంటే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ స్వీకరించిందంటే ఇది అక్కడ ప్రాసెసింగ్ ఆగిపోద్ది. పిటిషన్ స్వీకరించినా సరే ఆగిపోద్ది. స్వీకరించినా సరే తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్వీకరించిందంటే ఆగిపోద్ది. అది ఇంకొకటి ఆసక్తికర అంశం ఏంటంటే సార్, వైసీపీ నేతలు కానీ ప్రభుత్వం కానీ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది అంటే ఎప్పుడు ఎన్నికలు కట్టినా గెలుపు మాదే, నో డౌట్ అని అంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉంది. టీడీపీ కానీ ప్రతిపక్షాలు ఎవరు ఎక్కువ డిపాజిట్ రావని చెప్తుంది. అలాంటి నేపథ్యంలో ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనే విమర్శ బాగా వస్తుంది. అవును, మీరు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు మీరు
ఎన్నికలు ఎస్సీసీ చెప్పినట్టుగా ముందుకెళ్ళండి, గెలవండి, దమ్ము చూపెట్టండి అని ఒక విమర్శ వస్తూ ఉంది. దాన్ని ఎందుకు మరి తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? ప్రజల ఆరోగ్యానిక, లేదంటే భయపడినట్టు పరిస్థితులు ఉన్నాయంటారా? ప్రజల ఆరోగ్యానికి వాల్యూ ఇస్తుందా, లేదంటే ఎందుకనే కానీ మొట్టమొదటి నుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఏపీ ప్రభుత్వం వారికి గుడ్ లుక్ లేదు. అతన్ని చంద్రబాబు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కంటే కూడా అతన్ని చంద్రబాబు ప్రతినిధిగానే ఏపీ ప్రభుత్వం చూస్తుంది. చంద్రబాబు ప్రతినిధి చాలాసార్లు కూడా పచ్చ చొక్కా వేసుకొని పచ్చకండవా కప్పుకొని నువ్వు చంద్రబాబు నిర్ణయాలను అమలు చేయించుకున్న సందర్భాలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిమ్మగడ్డ రమేష్. సో ఒక ఈగో ప్రాబ్లం. నిమ్మగడ్డ రమేష్ ఉండగా ఎటు పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరిపించకూడదు. ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్కి ఇటు ప్రభుత్వం వారికి ఈగో క్లాసే, ఖచ్చితంగా ఈగో క్లాసే. ఆయన ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా కరోనా ఉందని వాయిదా వేసినప్పుడు ఏపీలో 10 కరోనా కేసులు కూడా లేవు. ఈరోజు వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి ఇంకా ఏపీలో. రోజుకు ఒక 250-200 నమోదవుతున్నాయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిర్వహించాలంటుండు. అంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు నిర్వహించడం, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వాయిదా వేయటమా? ఇక ప్రభుత్వం ఎందుకుంది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇంకెందుకుంది? వాళ్ళే పాలించుకోవచ్చు కదా. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులతో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున వాదించిన న్యాయవాదులు హైకోర్టులోనే రాకేష్ కుమార్ ముందు అన్నారు డైరెక్ట్గా, ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎందుకు, మీరే పాలించుకోవచ్చు కదా అని. డైరెక్ట్ కోర్టులో జరిగిన వాదన ఇది. సో ఈగో క్లాష్ మినహాయించి ఎన్నికలకు భయపడే పరిస్థితి లేదంటారు వైసీపీ? ఖచ్చితంగా నేను ఉండదు అనుకున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ నాకున్న సమాచారం మేరకు గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. కాబట్టి ఇంకొకటి క్లారిటీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ కింద స్థాయి నేతల్లో, కింద స్థాయి నాయకుల్లో ఉన్నటువంటి ప్రధానమైన సందేహం ఏంటంటే వెంకటేష్, గతంలో లాస్ట్ టైం ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు. పాపం వాళ్ళు కొంతమంది అప్పులు తెచ్చుకోనో, లేకపోతే కొంత డబ్బులు లేకపోయినా ఇంకోసాట డబ్బులు గ్యాదర్ చేసుకున్న స్నేహితుల దగ్గర కొంచెం ఖర్చు పెట్టి అటు ఇటు చేసి కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు భయపడుతున్నారు. మేము మళ్ళీ మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం కదా, ఇవి ఉంటాయా, రద్దు చేస్తారా, మళ్ళీ పెడతారా అని. ఆ సందేహాన్ని కూడా తీర్చాల్సిన బాధ్యత అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, ఇటు ప్రభుత్వం వారి మీద కూడా ఉంది. ఈ రెండు వాళ్ళు కానీ ఒకళ్ళు రద్దు చేశారనుకో, వాళ్ళు కోర్టుకు పోరని సందేహం ఎందుకు, వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. మళ్ళీ ఇదొక మళ్ళీ పెద్ద ఇదైపోతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటుంది ఎన్నికయ్యారు కాబట్టి. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రద్దు చేయలేరు మళ్ళీ. దీని మీద క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇటు ఏపీ ప్రభుత్వం వారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వైఎస్ఆర్సీపీ తరఫున చాలామంది ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో పాపం కింద స్థాయి, అట్టడికి స్థాయి నుంచి చాలా పేదవాళ్ళు కొంచెం ఉన్నారు. వాళ్ళు కూడా నాతో 2-3 మాట్లాడినప్పుడు నేను అనేది ఏంటంటే, అది ఏపీ ప్రభుత్వం అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఉంటుంది. ఏమైనా ఉంటే మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు నేను వాళ్ళకి సలహా ఇచ్చాను. సో మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. సో ఈ కోర్టు తీర్పు, హైకోర్టు జడ్జి తీర్పు నేపథ్యం, ప్రభుత్వం చేసి వేయబోతున్న అడుగుల నేపథ్యం కానీ ఇవన్నీ చూస్తే ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకారం జరిగేటట్టునే జరిగే అవకాశం లేదంటారా? మీ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మూవ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఫాస్ట్గా ఏపీ ప్రభుత్వం మూవ్ అవుతుంది సుప్రీంకోర్టుకి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఈరోజు పెద్ద ఏపీలో ఒకేసారి ఆల్మోస్ట్ 9,000కు పైగా రేషన్ బియ్యం, అంటే ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు పంపించాలనే కాన్సెప్ట్ తో 593 కోట్లు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ 9,000 పైన వ్యాన్స్ తీసుకోవడం జరిగింది. గతంలో ఆయన అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు ఒకేసారి పెద్ద మొత్తంలో. ఇప్పుడు రేషన్ సరుకుల కోసం వ్యాన్స్ తీసుకొచ్చడం జరిగింది. సో నిజంగా ఆ విజువల్స్ కానీ ఆయన జెండా ఇనాగ్రేట్ చేసి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పోతుంటే చూడటానికి చాలా బాగుంది. సో ఇటువంటి అటెంప్ట్, అంటే ఆయన గతంలో ఏదైతే హామీ ఇచ్చాడో మేబీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇలా చేసినట్టు అర్థమవుతుంది. సో ఇది ఏ విధంగా చూడొచ్చుంటారు, అంటే జనాలకు ఏ విధంగా వెసులుబాటు కలిగే అవకాశం ఉందంటారు ఈ రేషన్ సరుకులు ఇంటికి అనేది? ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప రోజు ఈరోజు. ఎందుకంటే వెంకటేష్, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా, రేషన్కి వెళ్ళాలంటే ఒక రోజంతా నిలబడాలి. ఒక రోజంతా నిలబడాలి. రేషన్ బియ్యం ఎవరు తెచ్చుకుంటారు? బాగా బిలో పవర్టీ లైన్ రైతు కూలీలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఒక 4 కూలీలు ఒక కుటుంబంలో ఉన్నారనుకుంటే రేషన్ తెచ్చుకోవాలంటే 4లో ఒకరు కూలి అనుకొని అక్కడ కూర్చోవాలి. ఆ రోజు ఆ ఒక్కరికి కూలిపోతుంది.
అంతేకాకుండా ఎండలో కూర్చోవాలా, వెయిట్ చేయాలా, ఆ రోజు కూలిపోతుంది, తినడానికి తిండి ఉండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఇది ఒక పెద్ద సమస్య కూర్చుంది గ్రామాల్లో. ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో పాదయాత్ర సమయంలో ఈ ఫిర్యాదులను అందినాయి ఆయనకి. దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటని కూడా బహుశా ఆయన ఆ టైంలోనే ఆలోచించుకొని ఉంటారు. అందుకే ఎలక్షన్ సమయంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీ ఏంటంటే నాణ్యమైన బియ్యం. ఈ పదం ఆయన ఉపయోగించారు. నాణ్యమైన బియ్యం ప్రతి గడప ఇంటింటికి లబ్ధిదారులకు దగ్గరికి తీసుకొస్తాను, మీరు వెళ్ళి రేషన్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధించి అది మా బాధ్యత అని కూడా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చాడు. ఇప్పటికే ఆయన మేనిఫెస్టోకి సంబంధించి చాలా హామీలు, మెజార్టీ హామీలు నెరవేర్చారు. ఇప్పుడు కూడా ఈ హామీతోటి దాదాపుగా మేనిఫెస్టోలో ఉన్న హామీల్లో నాకు తెలిసినంతవరకు 95% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. అంటే తెలుగుదేశం మేనిఫెస్టోలాగా 600 పేజీలు ఉండదు, 4 పేజీలు, కేవలం 4 పేజీలు ఉంటుంది. ఆ 4 పేజీల్లో ఉన్న హామీల్లో 95% హామీల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీతో నెరవేర్చారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ప్రాంతాల్లో కానీ రూరల్ ప్రాంతాల్లో కానీ 9260 వాహనాలు మామూలు విషయం కాదు అసలు. వాహనాలు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అంతేకాకుండా ఆ వాహనాల్లో తూనికలు, కొలతలు, ఎలక్ట్రానిక్ మిషన్ ఒకటి ఉంటుంది. లబ్ధిదారి ఇంటి ముందుకు పోగానే వాహనం ఆగుతుంది. వాహనం ఆగానే ఆ వాహనం దగ్గర సంబంధిత వాలంటీర్ ఉంటాడు. వాలంటీర్ వచ్చి తంబు తీసుకుంటాడు. తంబు తీసుకొని ఆ లబ్ధిదారు ముందరనే సీలు, ఇదిగో సీలు, దీంట్లో ఏ కల్తీ లేదు, ప్రభుత్వం ఎటువంటి రైస్ పంపించిందో మేము నీకు అంతే ఇస్తున్నాం అని ఒక సీల్ చూపించి ఆ లబ్ధిదారు తంబు తీసుకొని ఇంటి లోపల పెట్టి వస్తారు. ఇంటి బయట కూడా పెట్టరు ఆ బ్యాగ్ను. సో జస్ట్ ఆ లబ్ధిదారికి ఇవ్వటం కాదు, ఇంటి లోపల తీసుకెళ్తారు. ఒకవేళ ముసలా ఓల్డ్ ఏజ్ ఉంటుంది, అంటే ఒక 60 ఏళ్ళామో 70 ఏళ్ళామో, బిడ్డలు ఉండరు, ఎక్కడో దూరంగా ఉంటారు, ఆమె దేశపై లోపల పెట్టుకోలేదు కదా. ఆ కర్తవ్యాన్ని కూడా ఆ డ్రైవరు, ఆ వాలంటీర్ నిర్వహిస్తారు. దీంట్లో ఇంకొక ఫార్వర్డ్ స్టెప్ అది. ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో మరో ముందడుగు. రేషన్ని ప్రతి గడప, ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం, ఇది ఖచ్చితంగా ఇప్పటికే మీకు కూడా తెలుసు వెంకటేష్, గతంలో పింఛన్ తీసుకోవాలంటే వృద్ధులు అల్లాడిపోయేవాళ్ళు. అక్కడ పోయి నిలబడటం, ఒకరోజు తంబు పడుతుంది, పాపం వాళ్ళకి తంబు పడదు, ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఆ ఎండలో వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు వెయిట్ చేసి వెంకటేష్ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 1వ తారీఖు వచ్చిందంటే సూర్యుడు తూర్పున ఉదయించక ముందే వాలంటీర్లు ఇంటికి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, తంబు తీసుకుంటున్నారు, వాళ్ళ చేతిలో 2250 రూపాయలు, 2500 రూపాయలు పింఛన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి, సేమ్ పింఛన్ ఎలాగో రేషన్ కూడా అలానే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి 9260 వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప పరిణామం ఏపీ చరిత్రలోనే. పెన్షన్తో కంటే కూడా రేషన్ది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పెన్షన్ది వెయిట్ చేసిన 2-3 గంటలు ఉన్నప్పుడు కూడా పెద్ద బరువు ఉండదు, అది 3000 రూపాయలు జేబులో పెట్టుకుని రావచ్చు. బట్ ఇక్కడ రేషన్ బియ్యం అనేది ఆడ తీసుకోవాలి, 2-3 గంటలు వెయిట్ చేసి తీసుకోవాలి, దాన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళాలి. సో అటువంటి పరిస్థితి లేకుండా చేశారు. ఖచ్చితంగా 100%. దాంట్లో అసలు సందేహమే లేదు. పాపం ముసలి వాళ్ళు అయితే అయ్యా ఈ సైకిల్ మీద ఈ బ్యాగ్ తీసుకెళ్ళాయా, నీకు దగ్గర మోటార్ సైకిల్ ఉంది కదయ్యా, ఈ మోటార్ సైకిల్ మీద మా ఇంటి దాకా కొంచెం ఈ బ్యాగ్ తీసుకెళ్ళాయా అని బతులు ఆడుకుంటున్న సందర్భాలు కూడా నేను మా ఊర్లో చాలా చూసాను, గ్రామ స్థాయిలో. ఇప్పుడు ఇంకా పరిస్థితి ఉండదు. మైసెల్ఫ్ నేను కూడా 10th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీస్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా నేను వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. వచ్చండి నడుచుకుంటాను, సైకిల్. సో ఇప్పుడు చూసుకుంటే అది అటువంటి పరిస్థితి లేదు. ఆ వ్యాన్ ద్వారా ఏంటంటే ఆ సమస్యకి చెక్ పెట్టినట్టు ఆల్మోస్ట్ చాలా మందికి ఒక రిలీఫ్ లాగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా దీంట్లో అసలు సందేహం లేదు. అంటే అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో మరో ప్లస్ మార్కు యాడ్ అవ్వబోతుంది, దాంట్లో సందేహం లేదు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2000 పైగా వాహనాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు ఈ 3 జిల్లాలకు సంబంధించి. మిగతా జిల్లాల్లో ఆయా జిల్లాల నేతలు మూవ్ చేస్తారు, వాటిని ఓపెనింగ్ చేస్తారు. 3 జిల్లాలకు సంబంధించినవి 9,000 2000 వాహనాలు ఈ 3 జిల్లాలకు సంబంధించి. అవి ఈ 3 జిల్లాలకు సంబంధించి అవి ఆయా జిల్లాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జిల్లా నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వాటిని ప్రారంభిస్తారు.
ఇక్కడ హెడ్ క్వార్టర్ లాగా ప్రారంభించినట్టుగా సీఎం గారు విజయవాడలో ఉంటారు కదా, తాడేపల్లిలో, అమరావతిలో ఉంటారు కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆయన ప్రారంభించారు. అవి చూసారు, అబ్జర్వ్ చేసారో లేదో, జెండా ఊపి స్టార్ట్ చేసిన తర్వాత అవి ఏ జిల్లాగా ఆ జిల్లా రూట్ ఎస్ ఎస్ బెంజ్ సర్కిల్లో ఒక పండగ కళ్ళలాగా ఉంది విజయవాడ. పొద్దున్న మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి అసలు ఆ విజువల్ చూస్తుంటే కళ్ళను ముచ్చటగా ఉంది, కనులు విందుగా ఉంది, ఎంత మంచి ఇది అసలు. ఒకసారి చూడని మా క్లిప్ కూడా పెట్టింది, నాకు చూస్తే చాలా అందంగా ఉన్నాయి విజువల్స్. అన్ని వాహనాలు ఒకసారిగా అలా మూవ్ కావటం అన్నది ఒకసారిగా. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక పొడుగుగా చాలా ఇదిగా ఉంటుంది, లాంగ్ వ్యూ ఉంటుంది. ఈ స్టెప్ కూడా ఖచ్చితంగా జనాల్లో ఒక చేంజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే కొంచెం దూరంగా ఉన్నారు అంటే ప్రభుత్వంపై కొంచెం నెగిటివ్ ఫిట్ ఉన్నారో ఖచ్చితంగా ఈ స్టెప్ ద్వారా కొద్దిగా దగ్గర చేరినట్టు అనిపిస్తుంది. ఎస్ ఖచ్చితంగా వెంకటేష్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన రెండోసారి సీఎం కావడానికి ప్రధానంగా 108 ఆరోగ్యశ్రీ, 104 ఫీజు రీంబర్స్మెంట్, ఈ 4 పథకాలు చాలా ప్రధాన పాత్ర పోషించినాయి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటానికి ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ, 108, 104 అండ్ ఫీజు రీంబర్స్మెంట్. ఆ వారసత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ కాంగ్రెస్ని వదులుకొని కాంగ్రెస్ని ఢీ కొట్టి వేరే పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తే ఆ వారసత్వమే, ఆ పథకాల వారసత్వమే ఆయన నిలబెట్టింది. ఆ పథకాల్లో ఉన్నటువంటి సత్తా, ఆ మూలాల బలం ఆయనకు తెలుసు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో ఈ పథకాలు బతికుంటాయని అటు కాంగ్రెస్ సీఎంలు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ఫీజు రీంబర్స్మెంట్ను 108, 104 ఆరోగ్యశ్రీని బాగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు రాజకీయంగా ఆలోచించారు, కానీ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా ఎనాలిసిస్ చేసుకున్నారు, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ ఎలా ఉన్నాయి, ఆయన చనిపోతే ఎలా ఉన్నాయి, మళ్ళీ ఈ పథకాలను బతికించుకోవాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే సాధ్యం. వీళ్ళు ఎవరు కూడా వీటిని బతికించలేరు. ఆ పథకాలు బతికుంటేనే మనం బతకగలం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నిలబెట్టుకున్నారు ప్రజలు. ఖచ్చితంగా దాంట్లో సందేహం లేదు. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ పథకాలకు ప్రారంభం వస్తున్నారు. 108 చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సీఎంల హయాంలో 108, 104 వాహనాలు షెడ్యూల్కే పరిమితమైనవి. టైర్లు లేవు, డీజిల్ లేదు, లోపల ప్రాథమిక శస్త్రచికిత్స చేసేటటువంటి ఇవి లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఎంప్లాయీస్కి జీతాలు లేవు, అట్లా నిర్వీర్యం చేశారు దాన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వాహనాలు 108, 104 వాహనాలు కొత్తవి తీసుకొచ్చి అదే ఒకేసారి దాదాపు ఈ ఒక 108 వాహనాలతో ఒక 800, 104 ఒక 400 వాహనాలను తీసుకొచ్చి పెట్టారు. అలానే ఫీజు రీఎంబర్స్మెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్తో ఆగిపోలేదు. అమ్మ ఒడి, విద్యా దీవెన, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి 27 crores, ఈ 27,000 crores ఈ 19 నెలల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి ఖర్చు పెట్టారంటే. ఈ మధ్య ఢిల్లీలో అంతర్జాతీయంగా ఎడ్యుకేషన్కి సంబంధించి వరల్డ్ మీట్ ఒకటి జరిగింది, ప్రపంచ సదస్సు ఢిల్లీలో జరిగింది. దాంట్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానం మీద ప్రశంసల వర్షం కురిపించాడు. అసలు అత్యద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకోవటం కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అసలు ఇప్పటిదాకా మేమే అనుకున్నాము ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చేస్తుంది, మాకంటే ఆయన చాలా బాగా చేస్తున్నాడని సాక్షాత్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పిన మాట ఇది. ఆయనే కాదు, ఇంకా బీజేపీ సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో అవలంబిస్తున్నటువంటి టెక్నిక్ కూడా తీసుకొచ్చారు. అంతగా, ఎందుకంటే ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోతాయి. ఇప్పుడు వెంకటేష్ అనే అతను ఒక రైతు, అతనికి చదువుకోవాలని చిన్నప్పుడు బాగా బలంగా ఉండేది. కొన్ని అనివార్య కారణాల వలన ఆర్థికంగా బలహీనంగా ఉండటం వల్ల చదువుకోలేకపోయాడు. ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత 2 పిల్లలు ఉన్నారు. వ్యవసాయ పరంగా ఆయన పెద్దగా సంపాదించింది లేదు, కానీ తాను చదువుకోలేదు, తన పిల్లల్ని చదివించాలనే బలమైన కాంక్ష ఉండేది అతనికి. కానీ డబ్బులు ఏం చేయాలా, పిల్లలేమో చదువు బాగా తెలియగల మంచి మార్కులు వస్తున్నాయి, పొలం అమ్మి చదివించాలా, పొలం అమ్ముదామంటే తల్లి లాంటి పొలాన్ని అమ్ముకోలేం. ఇటువంటి పరిస్థితులు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా బూస్టప్ అనమాట. అటువంటప్పుడు ఆ వెంకటేష్ అనే ఒక రైతు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా మర్చిపోగలడు, దాంట్లో రాజకీయ కోణం ఉందని ఎలా చెప్పగలడు? లేదు కదా.
డైరెక్ట్ గా ఆయన బెనిఫిషియరీగా మారిపోయారు కాబట్టి ఆ కృతజ్ఞత గుర్తుపెట్టుకొని ఆయన ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది దానికి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఖచ్చితంగా దాంట్లో సందేహం లేదు. నా అంచనా ప్రకారం ఇవాళ 10వ తరగతి చదివే అబ్బాయి, ఇవాళ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి, రేపు డిగ్రీ చదివే అబ్బాయో అమ్మాయో, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓటర్లు, ఆ ఓట్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడిపోతున్నాయి. కమింగ్ జనరేషన్స్ ఓట్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన పెట్టిన స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. దాంట్లో సందేహమే లేదు, దాంట్లో అసలు సందేహం. కాబట్టి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఓటు బ్యాంక్ని స్థిరపరచుకోవటమే కాదు, టీడీపీ ఓటు బ్యాంక్కి బద్దలు చేస్తూ కమింగ్ జనరేషన్ ఓట్ బ్యాంక్ను కూడా గుప్పెట్లు పెట్టుకుంటుండే ఆయన. దాంట్లో సందేహం లేదు. సో దాన్ని ఏంటంటే మనం ఇది ఓట్ బ్యాంక్ కోణంలో మాట్లాడుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఈ రేషన్ సంబంధించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో సందేహం లేదు. ఒక మంచి పాలకుడిగా ఒక రాష్ట్రంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందుతున్నారు. అందుకే ఆయన ఏబీపీ నేషనల్ సర్వేలో కూడా 3వ స్థానంలో రాగలిగారు. థర్డ్ టాపిక్ వచ్చేసరికి సార్, అది తెలంగాణ విషయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం ఒక డిమాండ్ ప్రధానంగా ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఆయన కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. సో ఇప్పుడు వస్తున్న డిమాండ్ గత కొన్నాళ్ళుగా వినిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ని సీఎం చేయాలి అని నేతలు బహిరంగంగానే కొన్ని, అంటే ఆయనకి కొన్ని అర్హతలు ఉన్నాయి కేటీఆర్కి, సో చేస్తే తప్పేంటి, కొంచెం కేటీఆర్ అంటే ఆయన ఒక వాంటెడ్గా పుషప్ చేస్తున్నారా, లేదంటేనేమో ఇక వేరే కోణంలో అతనికి అర్హత ఉందని చెప్తున్నారని పక్కన పెడితే మాత్రం మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాల్సి, లేటెస్ట్గా గంగుల కమలాకర్ మంత్రి ఆయన కూడా డైరెక్ట్గానే ప్రెస్ మీట్ వేదికగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, అయితే తప్పేంటి అనే మాట కూడా అంటం జరిగింది. సో ఈ పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే కావాలని జరుగుతున్నటువంటి ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా వెంకటేష్, దాంట్లో సందేహం లేదు. కేటీఆర్ సీఎం కావాలి అనేది ఇప్పుడున్న డిమాండ్ కాదు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఆ డిమాండ్ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ డిమాండ్ ఉంది. కాకపోతే కేటీఆర్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే హరీష్ తిరుగుబాటు చేస్తాడా, హరీష్ తిరుగుబాటు చేస్తే ఏంటి పరిస్థితి, పార్టీలు చీలకు వస్తే ఏంటి పరిస్థితి, హరీష్ కాంగ్రెస్లోకి వెళ్తాడా, బీజేపీలోకి వెళ్తాడా, హరీష్ని ఎలా సర్దుబాటు చేయాలి, అలా హరీష్ను కేటీఆర్కి రైట్ హ్యాండ్గా ఎలా ఉంచాలి, ఇవన్నీ కూడా ప్రస్తుత సీఎం కేసీఆర్ గారి మైండ్లో ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. అయితే డిమాండ్ ఉంది, కేటీఆర్ను సీఎం చేయాలనే డిమాండ్ ఉంది. కానీ ఈ డిమాండ్ గత 15-20 రోజులు చాలా బలంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి? కేసీఆర్ ఢిల్లీ టూరు అయిపోయి వచ్చినప్పటి నుంచి. కేసీఆర్ ఢిల్లీలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత ఎవరు ఊహించిన విధంగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఒకటి, ఇక్కడ 46-47 సీట్లు గెలుచుకోవటం, కార్పొరేషన్ సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రభావం పెరుగుతుంది, రోజు రోజుకు బలపడుతుందని. సో టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నవారు, ఇట్లానే కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్నవారు, వీళ్ళంతా కూడా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. ఇది కొంచెం రాజకీయంగా తనకు ఇబ్బంది అని గ్రహించినటువంటి కేసీఆర్ చాలా తెలివిగా ఏం చేశారు, ఢిల్లీ వెళ్ళిపోయి మోదీని, అమిత్ షాని కలిసేశారు. అంటే ఇక్కడ పార్టీ మారాలి అనుకున్న వాళ్ళు ఒక గందరగోళాన్ని సృష్టించారు ఆయన. మరి ఏమైంది, ఇప్పుడు దాకా మోడీని తిట్టాడు, అమిత్ షాని తిట్టాడు, భారతీయ జనతా పార్టీని బండబూతులు తిట్టాడు, ఇప్పుడు పోయి వంగి దండాలు పెడుతున్నాడు, వీళ్ళు ఢిల్లీలో అంతా ఒకటే, గల్లీలోనే వేరు అనే భ్రమను కేసీఆర్ చాలా తెలివిగా క్రియేట్ చేయగలిగాడు, నేతల్లో పంపించగలిగారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ గురించి చేపట్టకపోతే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలకు వలసలు చాలా బలంగా ఉండే. ఆయన ఢిల్లీ టూర్ చేపట్టి వీళ్ళిద్దరితో ఏం మాట్లాడుకున్నాడో క్లోజ్ డోర్లో తెలియని పరిస్థితుల్లో క్యాడరు కొంచెం వెనక్కి దగ్గర ఆలోచించాల్సిన పరిస్థితిని కేసీఆర్ క్రియేట్ చేశాడు. ఇదొకటి. రెండోది ఏంటంటే కేసీఆర్ ఢిల్లీ టూర్ అయిపోగానే డైరెక్ట్గా ప్రగతి భవన్కి రాలేదు, ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఒక కుమారుడు కేటీఆర్ ఒక్కరిని పిలిపించుకున్నారు, ఆయన ఎవరిని పిలిపించుకోలేదు అసలు ఫామ్ హౌస్కి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో మనకే తెలియదు, వాళ్ళు ఇంటర్నల్గా క్లోజ్ డోర్లో తండ్రి కుమారులు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ అప్పటి నుంచి బీజేపీ మీద కేసీఆర్ దూకుడు తగ్గిపోయింది, విమర్శల్లో పదును తగ్గింది ఆ రోజు నుంచి. ఒకటి. రెండు, ఇందాక మీరు అన్నట్లు కేటీఆర్ సీఎం కావాలి అనే డిమాండ్ పెరగడం ప్రారంభించింది గులాబీ శ్రేణుల్లో.
దీనికి ఏంటంటే కేసీఆర్ ఢిల్లీలో మోదీకి అమిత్ షాకు ఒక హామీ ఇచ్చాడు, నేను సీఎంగా తప్పుకొని నేను నా కుమారుడిని సీఎంగా పెడతాను, మీ సహాయ సహకారాలు అందించండి, నేను ఖాళీ కూర్చోవడం సంథింగ్ ఏదో చేస్తానని డిమాండ్ పెట్టినట్టు ఢిల్లీ వర్గాలు కేసీఆర్ ఎప్పుడు ఇలానే అంటాడు, కేసీఆర్ మాటను నమ్మకూడదు అనే లైన్లో వాళ్ళు ఉన్నట్లు ఏదో సంథింగ్ ఏదో జరిగింది. సో ఇక్కడేం చేశాడు కేటీఆర్ తెలివిగా, ఇప్పుడు కేసీఆర్ నా కుమారుని సీఎం పీఠం రేపు ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాను, 4 రోజుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఇటు హరీష్ రావు వర్గం నుంచి అలానే టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నటువంటి కేటీఆర్ వ్యతిరేక వర్గం నుంచి తీవ్ర అలజడి వచ్చే అవకాశం ఉంది, అసంతృప్తి వచ్చే అవకాశం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్లో పాయిజన్గా రోజు ఒక మంత్రితో, రోజు ఒక 2 ఎమ్మెల్యేలతో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడిస్తున్నారు. కేటీఆర్ సీఎం కావాలి, కేటీఆర్ సీఎం కావడానికి అర్హుడు, కేసీఆర్ కంటే సమర్థవంతంగా పాలించగలడు, ఆ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు ఎవరి చేత చెప్పిస్తున్నారు? కేటీఆర్ అనుకూల వర్గం కేసీఆర్ని బలంగా విశ్వసించే వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు చూడండి మీరు అన్నట్టు గంగుల కమలాకర్, ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఆయన, అలానే మళ్ళీ మాగంటి గోపినాథ్, అలానే బాజిరెడ్డి గోవర్ధన్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన మళ్ళీ అటు వచ్చిన ఆయన, ఇటువంటి వాళ్ళ చేత షకీల్ అహ్మద్ నిజామాబాద్ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు ముస్లిం, ఆయన చేత మాట్లాడించారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా నా అంచనా ప్రకారం నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల నాటికి కేటీఆర్ సీఎం కావాలనే డిమాండ్ చాలా బలంగా పుంజుకుంటుంది. ఇందాక మనం అనుకున్నట్లు నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి మనకి, బడ్జెట్ సమావేశాల నాటికి కేటీఆర్ని సీఎంగా చేయాలనేది ఇప్పుడు వినిపిస్తున్న బలమైన వాయిస్. అయితే నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల నాటికి కాకపోయినప్పటికి కూడా ఈ వాయిస్ కేటీఆర్ సీఎంగా ఉండాలనే వాయిస్ చాలా బలంగా రానున్న రోజుల్లో వెళ్ళనుంది. అది ఈ రోజున మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఒక వారం 10 రోజుల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, కార్పొరేటర్లు ఎల్చాట్ చేస్తారు. కానీ సార్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే అర్హత ఉండటం వేరు. ఓకే, చాలా మంది చెప్తున్నట్టు కేటీఆర్ అనే వ్యక్తి చాలా మంచి వక్త, వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నారు, అన్ని వక్త, చాలా వాక్చాతుర్యం చాలా బాగుంది. కానీ సీనియారిటీని కూడా పరిగణలో తీసుకునే అవసరం ఉంది కదా, ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్తో పాటు, కేసీఆర్ కాకపోయినప్పుడు కూడా ఆయన తర్వాత ఎవరైతే ఆయనతో పాటుగా ట్రావెల్ అవుతూ ఉన్నారో సీనియర్ ఎవరు ఉన్నారు లైక్ హరీష్ రావు అంటారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ విధంగా తన కుమారుడిని ఇచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదేమో, జనంలోకి వేరే ఫీలింగ్ వెళ్ళే అవకాశం ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. ఎస్, గుడ్ క్వశ్చన్. బట్ ఏంటంటే ఇది నేను చెబుతుంది ఏంటంటే మనం ఫ్యూడల్ రాజరిక వ్యవస్థ నుంచి భారత ప్రజాస్వామ్యం పుట్టింది. ఫ్యూడల్ రాజరిక వ్యవస్థ అంటే చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, ఆ రాజుల కింద ఉండేటటువంటి బలమైన భూస్వాములు ఉన్నారు. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చే నాటికి వాళ్ళంతా కూడా ఆ రోజున వాళ్ళ భూములను కాపాడుకోవడానికి ఏకపక్షంగా కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయారు. ఆ రోజు బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిపోయారు, జాయిన్ అయిపోయారు వాళ్ళంతా. ఒక నిజాం రాజ్యంలోనే కాదు, దేశవ్యాప్తంగా అలానే జరిగింది. మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటిదంటే వెంకటేష్, ఫ్యూడల్ ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే ఫ్యూడల్ ముసుగు అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దాదాపు 75 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా భూస్వామ్య భావజాలాన్ని ఇంకా వదులుకోలేదు. ఆ భూస్వామ్య భావజాలం, కుటుంబ భావజాలం ఇంకా భారతదేశ ప్రజాస్వామ్య మూలాల్లో దాగుంది, దాంట్లో సందేహం లేదు. ఒక పాశ్చాత్య పొలిటికల్ అనలిస్ట్ ఒక బుక్ రాశాడు, పేరున ఆ పుస్తకంలో ఆయన ఏం చెబుతాడంటే భారతదేశంలో ఉన్నటువంటి కులాలను, భారతదేశ రాజకీయాలను వేరు చేసి చూడలేం. ఆ రెండు మిక్స్డ్, పాలలో నీళ్ళలా, నీళ్ళలో పాలలా కలిసి అది ఉండదు అని అలానే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈటెల రాజేంద్ర అనే ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, గులాబీ జెండా మొదటి నుంచి మోసిన వాళ్ళు ఒకరు. ఏంటి నీ కొడుకుని నువ్వు సీఎంగా అనౌన్స్ చేస్తావు, ఇంతమంది సీనియర్ నేతలుగా ఉన్నారంటే కేసీఆర్ ఒప్పుకుంటాడా? కేసీఆర్లో ఉన్న ఫ్యూడల్ భావశాలం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఇందాక నేను అందుకే అంటుంది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక అందమైన ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థకు ముసుగు మాత్రమే. అందుకని ఎవరైనా కొడుకును రాజకీయాల్లో తన వారసుడిగా రావాలని కోరుకుంటారు, కానీ తన బంధువులు ఎంతమంది సమర్థులైనా
ఒక హరీష్ సేన, ఫర్ ఎగ్జాంపుల్ శివసేన ఉంది. ఉద్ధవ్ థాకరే కంటే రాజ్ థాకరే సమర్థుడు. ఒక రకం మనం అన్ని విధాలు మా స్పీచ్లో కానీ, జనాలను కూడగట్టడంలో కానీ, దేంట్లో అయినా సరే. కానీ బాల థాకరే లాంటి వాడే ఆ వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోయాడు. అదే అంతే కదా. రేపు హరీష్ రావు కేటీఆర్ని సీఎంగా ప్రకటించినప్పుడు రేపు హరీష్ రావు కేటీఆర్కి రైటే అనుకుంటాడా, లేకపోతే మరో పార్టీలో పోతాడా అనేది అది సెకండరీ. ప్రస్తుతానికైతే కేటీఆర్ని సీఎంగా క్యాండిడేట్గా ప్రకటించాలని బలమైన డిమాండ్ వెనుక కేసీఆర్ ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. కేసీఆర్ చాలా చాకచక్యంగా స్లో పాయిజన్ రూపంలో దాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు. నాకు తెలిసి 2018 మళ్ళీ 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అప్పటికల్లా ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. 2017-16 మధ్య భాగంలో ఆయనకి సీఎం పగ్గాలు ఇచ్చి 1 year 1.5 year అడ్మినిస్ట్రేషన్ చూసి ఓట్లేయండి అని అడుగుతారు. కేటీఆర్ పాలన 1 year 1.5 yearలో చూసి ఓట్లేమని అడుగుతాడు కేసీఆర్. కేసీఆర్ మళ్ళీ కొడుకు సలహాలు ఇస్తే ఇక్కడే ఉంటాడా, లేకపోతే ఢిల్లీ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయన మాట్లాడాల. మళ్ళీ ఆ ఫెడరల్ ఫ్రంట్కి ఏమైనా ప్రాణం పోస్తాడా, ఆ ప్రాణం పోసే దశలో దేశవ్యాప్తంగా తిరిగి అందరి నాయకులను కలుస్తాడా అనేది మళ్ళీ అదొకటి. రెండోది ఏంటంటే హరీష్ రావు ఉంటాడా, హరీష్ రావు ఉండడా, హరీష్ రావు ఉంటే ఎట్లా ఏ పాత్రలో ఉంటాడు, పిఎంగా ఎంపీగా సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో కూర్చుంటాడా, మామకి చేదోడు వాదోడుగా, ఇక్కడ కేటీఆర్ కడ్డు లేకుండా చెప్పలేము. అలా కాకుండా బీజేపీ వాళ్ళు హరీష్ రావు లాంటి నాయకుని వదులుకోరు, ఎమ్మటే గాలం వేస్తారు వాళ్ళకి ప్రత్యామ్నాయం. ఎమ్మటే తీసి వాళ్ళు నిన్ను ఒక మంచి నాయకుడిగా మేము గుర్తిస్తాము, మా పార్టీలోకి రండి. ఎందుకంటే హరీష్ రావుకి తెలంగాణ ఏరియాలో మంచి మాస్ లీడర్గా పేరు, కేటీఆర్ క్లాస్ లీడర్. ఎందుకంటే ఎన్నికల స్ట్రాటజీలో కానీ ఎన్నికల స్ట్రాటజీలో కానీ మేనేజ్మెంట్లో కానీ హరీష్ రావుది చాలా బాగుంటుంది. అంటే నీకు 100 ఎలక్షన్లో జరిగినప్పుడు ఒక విషయం మనం ఇవన్నీ చాలా చిన్న దుబ్బాక లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో భయంకరమైనటువంటి ఇది వచ్చింది. అప్పటికి ఎంత ఆయనకు 2000 మెజార్టీ, అంత హోరాహోరీ పోరు జరిగింది. మామూలుగా అయితే 20,000తో గెలవాలి ఎవరు రఘునందన్ ప్రజెంట్ ఉన్న వ్యతిరేకతకి. దాన్ని వాళ్ళంతా కొట్టుకొచ్చి 2,000 దగ్గర ఆపగలిగారంటే ఖచ్చితంగా హరీష్ మేనేజ్మెంట్, అది పోల్ మేనేజ్మెంట్. గ్రేటర్లో ఓటమికి కానీ లేదంటేనేమో అంటే గ్రేటర్లో బీజేపీ బలపడటానికి దుబ్బాకులు ఓడిపోవడానికి నిజంగా ప్రజల్లో వ్యతిరేకత కారణం అంటారా? ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఒకటను వెంకటేష్. రెండోది ఏంటంటే బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతుంది. అందుకని ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూశారు. కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా బీజేపీని పెట్టుకున్నారు వాళ్ళంతే, బీజేపీని చూపించారు. అది హరీష్ రావు కేసీఆర్కి చాలా దగ్గరగా ఉంటారు, మామయ్య చెప్తే చాలా బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నారు. అంటే హరీష్కి కేటీఆర్కి ఎటువంటి భావవంతుల మధ్య ఎటువంటి ర్యాపం ఉందనేది మనం 1-2 సార్లు చూసాం, అంటే టీవీలో చూసుంటాం, అది వేరే విషయం. బట్ కేసీఆర్తో మటుకు మంచి ర్యాపం ఉందనేది మాత్రం వాస్తవం. ఒకవేళ కేసీఆర్ కేటీఆర్కి బాధ్యత అప్పచెప్పని నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించే అవకాశం ఉంటుందంటారా హరీష్ రావు వైపు నుంచి? అంటే ఒకటి, హరీష్ రావుకి తెలియకుండా కేసీఆర్ చేయడు ఇవన్నీ. హరీష్ రావుకి నచ్చ చెప్పుకుంటాడు, ఆయన నచ్చ చెప్పుకుంటాడు, సమయం కోసం వెయిట్ చేస్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాతనే అనౌన్స్మెంట్ జరుగుద్ది. ఎందుకంటే హరీష్ రావు లాంటి ఒక బలమైన నాయకుని పోగొట్టుకోవడానికి రాజనీతి పరిణితి చెందిన ఏ నాయకుడు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి వాళ్ళు సిద్ధపడరు, అసలు చేయరు. అదిగాక మేనల్లుడు, పార్టీ పుట్టినప్పటి నుంచి పక్కనుండు, పార్టీ ఇంత స్థాయికి ఎదగటంలో ఆయన కీలక పాత్ర ఉంది, పొలిటీషియన్ అనే పేరు కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే హరీష్ రావు లాంటి వాళ్ళని ఆయన చేజార్చుకోవాలని నేను అనుకుంటున్నా, ఎవరు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇటు బ్యాలెన్స్ చేస్తాడు, ఎందుకంటే స్టేట్లో కేటీఆర్ని పెట్టి సెంట్రల్లో హరీష్ రావుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్కి ప్రాణం పోయాలనుకుంటే కేసీఆర్ ఒక్కడే అక్కడ సరిపోడు, చేదోడు వాడదోడుగా నమ్మదగ్గ వ్యక్తి కావాలి. ఆ నమ్మదగ్గ ఎవరు, హరీష్ రావు ఎందుకు కాకూడదు, అంతే కదా. కానీ సార్ కేసీఆర్ పెద్ద స్థాయిలో వాటి దేశంలో ఉన్నటువంటి నేతల్లో కూడా అందరితో పోల్చుకుంటే ఈయన కూడా ది బెస్ట్గానే ఉంటాడు, వాక్చేతుల్లో కానీ రాజకీయ చేయటంలో కానీ. సో అటువంటి వ్యక్తే బీజేపీ లాంటి దాన్ని ఆపలేపారు, అంటే ఆ బలోపేతాన్ని ఆపలేని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కేటీఆర్ లాంటి అంటే ఒకటి వెంకటేష్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో. నేను 4 రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశాను,
బీజేపీ తెలంగాణలో ఎందుకు బలపడుతుంది, ఎలా బలపడుతుంది? మనం అందరం కూడా కేసీఆర్ వైఫల్యాలే బీజేపీ బలపడటానికి కారణం అని మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. అది ఒక కారణం, సందేహం లేదు. రెండో కారణం ఏందో తెలుసా? బీజేపీ బలపడటానికి ఇక్కడ సాంప్రదాయ మూలాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా నిజాం పాలించున్నాడు, హిందువులను అనదుక్కున్నాడు. ఇక్కడ హిందూ ముస్లిం డివైడ్ అనేది కాస్త ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉంది, దాంట్లో సందేహం లేదు. దీనికి తోడు కేసీఆర్ ఎంఐఎంతో శృతి మించి పరిధి విధించి స్నేహం చేయటం, ఇది ప్రజలకు నచ్చలేదు. అన్ని విషయాల్లోనూ ఎంఐఎంని వెనకేసుకురావడం అసలు ప్రజలకు నచ్చలేదు, హైదరాబాదీలకు ముఖ్యంగా నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా హిందుత్వానికి చాలా బలంగా దగ్గరగా ఉంటాయి. ఏపీలో వచ్చేసి కొంచెం లిబరల్గా ఉంటాయి, ఇక్కడేమో బలంగా ఉంటాయి. ఆ బలమైన హిందుత్వ మూలాల మీద బీజేపీ పునాదులు నిర్మించుకోవడానికి ఇక్కడ చక్కని అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నిజాం పాలించడం, హిందూ ముస్లిం మధ్య చిన్న డివైడ్ ఉండటం, కేసీఆర్ వైఫల్యాలతో పాటు ఎంఐఎంకి దగ్గరగా ఉండటం, ఎంఐఎం ఏం చేసినా చూసి చూడనట్టు వ్యవహరించడం ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకొచ్చింది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పతనం అవటం, కాంగ్రెస్ లేకుండా పోవటం, కాంగ్రెస్ కేసీఆర్ను ఎదుర్కొనేటువంటి శక్తి లేకపోవటం కాంగ్రెస్కి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకొని ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలి. ఆ ప్రత్యామ్నాయ బీజేపీ ఎందుకు కాకూడదు? మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు దేశాన్ని రూల్ చేస్తున్నారు, మనం వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు ఇక్కడ అని ఇక్కడ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలిపించడం వెనక, కానీ దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలవడం అంటే అసలు అది మామూలు విషయం కాదు. ఎందుకో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా నక్సలైట్ల బూట్లు చప్పుళ్ళు విన్న ప్రాంతం దుబ్బాక. ఆ వామపక్ష భావజాలం నుంచి ఈ రోజున హిందూ భావజాలం వైపు మళ్ళిందంటే దుబ్బాక, ఇట్స్ నాట్ కామన్ మ్యాటర్, పెద్ద చేంజ్ అసలు అది. వామపక్ష గజ్జలు గల్లుమన్నాయంటే దుబ్బాకలోనే, నక్సలైట్ తుపాకీ పేలిందంటే దుబ్బాకలోనే. అక్కడి నుంచి మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం, దుబ్బాక రాజకీయ ప్రస్థానం ఈ రోజున హిందూ భావజాలం వైపు ఊరికే మళ్ళలేదు. తెలుగు బలంగా, మళ్ళీ మామూలుగా కూడా కాదు. ఉత్తరాంధ్రలో మొదట మొదలైంది, తెలంగాణ అడుగుపెట్టిన తర్వాత దుబ్బాకలో. ఉత్తరాంధ్ర అందరూ నక్సల్బరీ ఉద్యమం వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన తర్వాత వెంకటేష్ అక్కడి నుంచి ఆంధ్రాలోని ఉత్తరాంధ్రకు చేరుకుంది. ఆడ ఉత్తరాంధ్రలో చాలా బలంగా అణిసివేశారు నక్సలైట్ ఉద్యమాన్ని, మామూలుగా కాదు అసలు, చాలా బలంగా అణిసివేశారు. అక్కడి నుంచి వచ్చింది. మరి అక్కడి నుంచి వచ్చినప్పుడు తెలంగాణలో దుబ్బాక దానికి ప్రాణం పోస్తుంది. అటువంటి దుబ్బాక ప్రాంతంలో ఈ రోజున హిందూ కాషాయ జెండా ఎగరటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే టోటల్గా చైతన్యవంతమైన జనం ఉంటారు ఆడ, అర్థమైందా? అక్కడ ఎర్ర జెండా స్థానంలో గులాబీ జెండా ఎగిరింది. ఇప్పుడు గులాబీ జెండాని కాదని కాషాయ జెండాని ఎగరేసారు. ఒక్కసారికి వచ్చిన మార్పు కాదు ఇది. అంతేకాదు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపింది దుబ్బాక ప్రాంతం. అటు హరీష్ రావుకి ఇటు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన ప్రాంతం అది. ఇటు సిద్దిపేటకి అటు కేసీఆర్ దానికి సంబంధించి. కాబట్టి చాలా గొప్ప చేంజ్ అనమాట అది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ సామాజిక సాంస్కృతిక ఆచార సాంప్రదాయాలు బీజేపీ ఎదగటానికి అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని వాళ్ళు ఒడిసి పట్టుకోవాలి, ఎక్కడ ఓవరాక్షన్ చేయకుండా ఒక పద్ధతిగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలు మెచ్చే విధంగా పోరాటాలు చేస్తూ, ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తూ, ప్రజల నిర్ణయాలు ఆలోచనలే తమగా చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ ఖచ్చితంగా పోటీలో ఉంటుంది 2018లో. ఒకవేళ కేసీఆర్ సో ఏదో డిసైడ్ అయిపోయి కేటీఆర్కి అప్పచెప్పారే అనుకోండి, ఆ తర్వాత బీజేపీ లాంటి పార్టీని ఆ దూకుడిని ఆపే స్టామినా కేటీఆర్కు ఉంటుందనుకోవచ్చా మనం? అంటే ఎందుకంటే ఆయన నేచర్ని మీరు దగ్గరగా అబ్జర్వ్ చేశారు కాబట్టి, ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏ విధంగా కూడా చూశారు కాబట్టి. అంటే గ్రేటర్ ఎన్నికల్లో గడిచిన గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ స్పీచ్లు కేటీఆర్ మాటలు ఉంటే అతను వాళ్ళ నాన్న మించిన మాటకారి, సందేహం లేదు. మాయల మరాఠీ మాటల మాయాజాలంలో కేటీఆర్ సమర్థుడు. ప్రజల్ని తన మాటలతో కట్టి వేయగలడు వాళ్ళ నాన్నగారు లాగా, కేసీఆర్ లాగా, దాంట్లో సందేహమే లేదు.
కానీ బీజేపీని ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవడానికి మాటలు పనికిరావు, చేతలే పనిచేసి చూపించాల్సిందే. అదే సందర్భంలో ఎంఐఎంకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంఐఎంకి ప్రాధాన్యత ఇవ్వటాన్ని మెజార్టీ హిందువులు జీర్ణించుకోవట్లేదని నా అభిప్రాయం. అంటే ప్రాధాన్యత అంటే అర్థవంతమైన స్నేహం చేయొచ్చు, అర్థవంతమైన ప్రాధాన్యత ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు ఉండటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇదే ర్యాప్ ఆల్మోస్ట్ ఎందుకంటే మంచి ర్యాప్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు 2004 2009 కానీ మెయింటైన్ చేసింది. బట్ కాంగ్రెస్ పెద్దగా డ్యామేజ్ ఏం అవ్వలేదేమో ఈ అంటే వీళ్ళతో ఉన్నటువంటి. ఎందుకు దానికి దీనికి తేడా ఉంది. అది జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ. ఓకే ఓకే అవి జాతీయ సమీకరణలు దాగి ఉంటాయి దాంట్లో. ఇక్కడ వచ్చేసి ప్రాంతీయ పార్టీలో అంత అవకాశం లేదు. ఇప్పుడు సీఎం సరే ఒక వ్యూహం ప్రకారం ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి ఆయన అయ్యారనుకో, ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏమంటే మీరు ఏం చెప్పగలుగుతారు? సవాళ్ళు ఏముంది, ఇప్పుడు కేసీఆర్కు ఉన్న వైఫల్యాలని తీసేయటం, నెగిటివ్ తీసేసి పాజిటివ్ తెచ్చుకోవటం, అతి తక్కువ కాలంలో సముద్రమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందటం. ఈ రెండు ఆయన తెచ్చుకోగలిగితే 2023 ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయి. మొత్తానికి కేటీఆర్ని సీఎంగా చూసుకోవాలన్న కళ సాకారం దిశగా తండ్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. మీరు అన్నట్లు దీనికి చిన్న చిన్న అడ్డంకులు ఉండొచ్చు, కానీ అడ్డంకులను కేసీఆర్ దాటుతాడు, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే హరీష్ రావు అనే ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అవసరమైతే కేసీఆర్ వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకొని వాట్ నెక్స్ట్ అనేది నిర్ణయించుకుంటారు. ఫస్ట్ అయితే మాత్రం కేటీఆర్ని సీఎం కాకుండా ఎవరు ఆపలేరు. అదే జరిగితే వారసత్వాన్ని రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఒక వ్యతిరేకత వచ్చే భావన కూడా ఉంటుందేమో. నీకు వెంకటేష్, భారతదేశంలో భారతదేశ రాజకీయాలను వారసత్వాన్ని వేరు చేసి చూడలేం, పక్కన పెట్టలేం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేం. ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీయే, జాతీయ పార్టీయే వారసత్వ రాజకీయాలు నడుపుతుంది, అంతే కదా. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, కరుణానిధి పోయింది, స్టాలిన్ వచ్చిండు కదా. అలానే శివసేన బాల్ ఠాకరే బాగానే ఉద్ధవ్ ఠాకరే వచ్చిండు. ఇట్లా ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఒడిశాలో ఆయన వారసత్వ రాజకీయాలే. వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్లో పెద్ద లీడరు, ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఈయన సొంతంగా పార్టీ పెట్టుకుని నేను వచ్చేసి జార్ఖండ్లో కూడా శిబు సోరెన్ కుమారుడు. ఇదంతా కూడా ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, పైగా మమతా బెనర్జీ నడిపేదంతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలను మనం వేరు చేసి చూడలేం. కాకపోతే మోడీ అమిత్ షా లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయటం ఒకటి, రెండోది వారసత్వ రాజకీయాలను కూడా దూరం చేయటం. వాళ్ళు ఏదో చేస్తున్నారు, సందేహం లేదు, మంచిదే వాళ్ళు చేస్తుంది. కాబట్టి వారసత్వ రాజకీయాలు అవి ప్రాంతీయ పార్టీలు ఇంకా బలంగా ఉంటాయి, దాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఏంటంటే కేటీఆర్ గారు ఖచ్చితంగా సీఎంగా చేసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని సందేహం లేదు. అందులో కానీ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రకటనలు ఖచ్చితంగా అర్థం పడుతున్నాయి. తర్వాత హరీష్ రావు ఉంటారా ఉన్నదనేది సెకండ్ టైము, ఆయన ముందైతే ఆయన సీఎం చేసేస్తారు. ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి అమెరికాలో కొత్త శకం ప్రారంభమైంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఉపాధ్యక్షుడిగా కమలా హ్యారిస్ చేయడం జరిగింది. సో ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చేసిన సంతకాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన కొన్ని కీలకమైన అంశాలని సైన్ చేయడం జరిగింది. సో ఆ డే మీరు మేబీ చూసి అబ్జర్వ్ చేస్తుంటారు, ఏంటి ఆ నిర్ణయాలు ఏంటి అనేది కొంచెం వాటి గురించి చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఎందుకంటే ట్రంప్ 4 ఏళ్ల పాలన కూడా అమెరికాని విభజన దిశగా తీసుకెళ్ళింది. జాత్యాంకారం అంటే వైటర్స్ అండ్ బ్లాకర్స్, రేసిజం మధ్య గొడవలకే ఆయన ఏంటంటే విభజన తీసుకొస్తే వైటర్స్ మొత్తం నాకే ఓట్లు వేస్తారు, నేను మరోసారి ప్రెసిడెంట్గా ఉండొచ్చు అని ట్రంప్ తలపోసి ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పరిడి వెళ్ళిన ప్రజాస్వామ్య దేశం అమెరికా. టాలెంట్ని తక్కువను పట్టుకొని వాడిని ప్రోత్సహించే దేశాల్లో అమెరికా ఫస్ట్ ఉంటుంది. ఎవడైనా పోయి అక్కడ బతకొచ్చు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నీలో టాలెంట్ ఉండాలంతే, ఆహ్వానిస్తుంది. ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని మనసు నిండుగా నింపుకున్న దేశాలకే అది సాధ్యమైంది. అటువంటి దేశంలో విభజన రేఖలు తీసుకురావాలని చూడటం అనేది ట్రంప్ చేసిన మొదటి తప్పు, తెలివి తక్కువ పని కూడా అది. అదే కాకుండా అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడు అమెరికనే,
అమెరికాలో సంపదను సృష్టించడానికి కృషి చేస్తున్నవాడే. మమ్మల్ని నమ్ముకొని మా దేశానికి వచ్చిన మేధావులందరూ మా వాళ్ళు అని ఒక ప్రకటన చేసి ఆ విధంగానే చూస్తే ఈరోజు నా ట్రంప్కి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, వేరే విధంగా ఉండేది రిజల్ట్ కూడా. కాకపోతే ఎప్పుడైతే ఆయన విభజన రేఖలు తీసుకురావాలని తీసుకొచ్చారో ఆ రోజున ట్రంప్ ఓడిపోయారు. సో ప్రజలంతా కూడా జో బైడెన్ వైపు నిలిచారు. అమెరికా ప్రజలు నిలిచి ఆయన్ని 46వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనాపరంగా ట్రంప్ చేసినటువంటి కొన్ని తప్పిదాలను సరిదిద్దే పనులు ఆయన ఇమీడియట్గా పడిపోయారు. దానికి సంబంధించి 15 ఫైళ్ళపై ఇమీడియట్గా సంతకం కూడా చేశారు ఆయన. ముఖ్యంగా ట్రంప్ చేసిన కొన్ని తప్పులు నేను కొన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఒకటి, అమెరికా పారిస్ ఒప్పందం, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించినటువంటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందం నుంచి ట్రంప్ అసలు ఏకపక్షంగా బయటకు వచ్చారు. ఎంతమంది పర్యావరణ నిపుణులు చెబుతున్నా ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించాలి తప్పితే ఒక పాలకుడిగా ఆలోచించలేకపోయాడు ట్రంప్ ఈ విషయం. ఒక బిజినెస్ మ్యాన్గా అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తుంటే ఒక ఫ్యాక్టరీ పెడతాం, ఇంతమందికి ఉపాధి వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుంది, అంతవరకు ఆలోచించగలిగాడు. ఒక పాలకుడిగా అంటే ఎలా ఆలోచించాలా, ఈ ఫ్యాక్టరీ ఇంత కాలుష్యాన్ని వెదజల్లుతుంది, ఈ కాలుష్యం వల్ల ఇంత ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది, ఈ ఎన్విరాన్మెంట్ ఇలానే దెబ్బతింటే ప్రస్తుతం ఉన్న వారికి నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇబ్బంది. ఇలా ఒక పాలకుడిగా ఆలోచించడంలో ట్రంప్ ఫెయిల్ అయిపోయి పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. చాలామంది హెచ్చరించారు, చాలామంది సూచించారు, చాలామంది సలహాలు ఇచ్చారు. అయినా సరే ఆయన మాట వినలేదు. దీనివల్ల అమెరికాలో అనేక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, మూతపడితే ఉపాధి కోల్పోతాం, యువతకి ఎక్కడి నుంచి ఉద్యోగాలు తీసుకొస్తాం, రెవెన్యూ జనరేట్ కాదు అని ఆయన పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చాడు. వ్యాపార పక్క బిజినెస్ మ్యాన్ కోణంలో ఆలోచించారు, అలా బయటకు వచ్చారు. ఆ ఒప్పందాన్ని బైడెన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మేము కానీ అధికారంలోకి వస్తే ఈ పారిస్ ఒప్పందంలో మళ్ళీ జాయిన్ అవుతాం, పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉంటాము ఆయన ఎన్నికల హామీగా ఇచ్చారు. అన్నట్లుగానే రాగానే దాని మీద సంతకం చేశారు ఆయన, పారిస్ ఒప్పందంలో చేరుతున్నట్లు. మళ్ళీ అంటే పర్యావరణానికి కట్టుబడి ఉన్నానని ఒక స్పష్టమైన సంకేతాన్ని జో బైడెన్ మొదటి రోజే ప్రపంచానికి ఇచ్చేశారు. ఒక సంకేతాన్ని, బలమైన సంకేతాన్ని ఇచ్చేశారు. ఇంకొకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాలు వీటికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక విభాగం ఉంటుంది. అది మానిటరింగ్ చేస్తుంటుంది మొత్తం. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఇదంతా మానిటర్ చేసేది అదే. అటువంటి సంస్థ నుంచి కూడా ట్రంప్ బయటకు వచ్చేసాడు. దానివల్ల మాకు ఉపయోగం ఏంటి, డబ్బులు మేమెందుకు ఇవ్వాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రయోగాలు చేయండి అని, ఆ ప్రయోగాలు ఎందుకు మేమే చేసుకుంటాం, మా వాళ్ళే చేస్తారు, మీకెందుకు ఇవ్వాలా అని ఆయన ఏకపక్షంగా బయటకు వచ్చారు. ఏమంటే ఈ రోజున మళ్ళీ జో బైడెన్ WHOలో జాయిన్ అవుతున్నట్టు సంతకం చేశారు. మూడోది ఏంటంటే అత్యంత వివాదాస్పదం, మన ఇండియాతో ట్రంప్కి మంచి సంబంధాలు ఉన్నాయి, మోడీతో సంబంధాలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా H1B వీసాల విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించారు. ఎందుకంటే భారతీయులు వచ్చి పడుతున్నారు అమెరికాలో, దీనివల్ల స్థానికంగా ఉన్న అమెరికా యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు అని ట్రంప్ ఏం చేశాడంటే H1B వీసాల్లో కోత విధించాడు బాగా. కానీ బైడెన్ రాగానే ఆ కోతను ఎత్తేసాడు. కోతను ఎత్తేయడమే కాదు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఇల్లు కట్టుకోవచ్చు, అలానే శాశ్వత పౌరసత్వాన్ని కూడా భారతీయులకు ఇవ్వడానికి, అలానే వీళ్ళందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు. దానికి సంబంధించిన ఫైల్పై సైన్ చేశాడు. ఇది భారతీయులకి శుభవార్త. అసలు శాశ్వత పౌరసత్వంతో పాటు శాశ్వత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే దాదాపు అందరికాడ దాదాపు ఓటు హక్కు వచ్చే అవకాశం ఉంటుంది. సో రాబోయే ఎన్నికల్లో భారతీయులు చాలా ఇంకా కీలక పాత్ర పోషించబోతున్నారు అక్కడ. అమెరికా ఇప్పటికే భారతీయులకు సంబంధించి 30-40 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ తడవ 50% ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఓటింగ్ బైడెన్ తీసుకున్న నిర్ణయంతో. కాబట్టి ఈ H1B వీసా ఇప్పుడు చూడండి, 1 నెల 2 నెలల కాలంలోనే ఈ కోవిడ్ యాక్షన్ తగ్గి ఫ్లైట్స్ బాగా తిరగడం ప్రారంభిస్తాయి అమెరికాకి. మనకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇంకా అమెరికా పోవడానికి అసలు నిర్భయంగా వెళ్ళిపోతారు. ఒక రకంగా జో బైడెన్ రాక అనేది భారతీయ ఐటీ నిపుణులకు, ఐటీ సంస్థలకు పెద్ద శుభవార్త. అలానే అమెరికా ఐటీ నిపుణులకు కూడా, ఐటీ కంపెనీలకు కూడా. ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతంతో ఎక్కువ శ్రమ చేసే వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు కూడా కోరుకునేది అదే. ట్రంప్కి చాలాసార్లు అమెరికా కంపెనీలు చెప్పినాయి, ఐటీ కంపెనీలు, అరే మన వాళ్ళు పని చేయరు, జీతాలు ఎక్కువ ఇవ్వాలా, ఇండియన్స్ అలా కాదు, జీతం ఎక్కువ పని చేస్తారు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం వల్ల చాలా ఇబ్బంది అవుతుందంటే ట్రంప్ ఏం లేదు. ట్రంప్ ఏకపక్షంగా పోయాడు, H1B వీసాలు తగ్గించాడు, చాలామందిని ఇంటికి పంపించాడు. చాలామంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా ఇప్పుడు ఏంటంటే బైడెన్ అవన్నీ సరిదిద్దుతున్నారు. అంతేకాకుండా
ఈ జాతి వివక్ష ఎక్కువైపోయింది ట్రంప్ హయాంలో, దాన్ని సరిదిద్దే పనిలో ఉన్నారు ఆయన. అలానే ముస్లిం దేశాల రాక మీద కూడా ఆంక్షలు ఉన్నాయి, ట్రంప్ విధించారు. దాన్ని కొంచెం సరళీకరించే దాని మీద కూడా ఆయన సంతకం చేశారు. అదొకటి. ట్రంప్ ఇంకొకటి చేశారంటే మెక్సికో అమెరికా మధ్య పెద్ద గోడ కట్టాలనుకుంటూ, ఎందుకంటే స్మగ్లర్లు, ఈ మత్తు పదార్థాల రవాణా, వీటి డ్రగ్స్ కట్టడానికి ఇప్పటికీ 100 కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తయింది. ట్రంప్ ఒక 10 రోజుల్లో పదవి నుంచి దిగిపోతాడనగా ఒకసారి పోయి చూసి కూడా వచ్చింది ఆయన ఎట్లా గోడ నిర్మాణం పనులు జరుగుతుంది. ఆ గోడ నిర్మాణాన్ని ఆపేస్తే ట్రంప్ బైడెన్ సంతకం చేసింది. సో అది ఆపేస్తే జరిగేటువంటి మేలు ఏంటంటారు అమెరికాకి? మేలు అనేది ఏం లేదు. అది ఒక బైడెన్ దృష్టిలో, డెమోక్రాట్ల దృష్టిలో ఆ గోడ అనేది అదనపు వ్యయం, ఎక్స్ట్రా ఖర్చు అని ఆపేస్తున్నారు. మరి ఏ ప్రపోజల్ అయితే డ్రగ్స్ రవాణా జరుగుతుంది, దీన్ని అరికెట్టవచ్చు అని ఆ యాంగిల్ ఆలోచించలేదా వీళ్ళు? ఏమో మరి వాళ్ళు అంతర్గతంగా మరి ఏం చర్చించుకున్నారో ఏమో మనకు తెలియదు. కానీ వీళ్ళకైతే అదనపు వ్యయం ఆ గోడ అనేది. ఎందుకు అనవసరంగా నిధులు పెట్టాలా, ఎందుకు అంత ఇది చేసుకోవాలనేది. ఇంకొకటి ఏంటంటే కోవిడ్కి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం మీద ఫైల్ మీద సంతకం చేసింది ఆయన. ఇంకా ఎట్లా అంటే సివిలర్గా ఉంది. 100 రోజుల్లో రాబోయే 100 రోజులు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, జాగ్రత్తగా భౌతిక దూరం పాటించాలి, ఇవన్నీ చేస్తూ ఫైల్ మీద సంతకం చేసిండ్రు. ఇవన్నీ కూడా ఆయన చూస్తుండే. అయితే ఇవన్నీ కూడా అమెరికా అంతర్గత సంబంధించినటువంటి విషయాలు, అమెరికాలో అంతర్గతంగా బైడెన్ తీసుకున్న నిర్ణయాలు. సో రేపు ఇండియాతో పొలిటికల్గా ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో బైడెన్ ఏ విధంగా ఉంటాడు, చైనాతో ఎలా ఉంటాడు, పాకిస్తాన్తో ఎలా ఉంటాడు, రష్యాతో ఎలా ఉంటాడు, సెంట్రల్ ఏషియా దేశాలతో ఎలా ఉంటాడు అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మనకు తెలిసినంతవరకు ప్రకారం, వివిధ పత్రికల ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా జో బైడెన్ ఆయన భారతదేశాన్ని వదులుకోరు. జో బైడెనే కాదు, రేపొద్దున జో బైడెన్ ప్లేస్లో ఎవరు వచ్చినా సరే భారతదేశం ఒక కీలక రోల్లో ఉంది. అందుకనే బైడెన్ లాంటి వాళ్ళు కూడా 17 మంది భారతీయులను వైట్ హౌస్లో ప్రధానంగా నియమించుకున్నారు. దీని వెనక యూత్ లాబింగ్ ఇవన్నీ పనిచేస్తుంటాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా చైనాకి చెక్కు పెడితేనే భారతదేశానికి దగ్గర అవుతారు. చైనాకి చెక్కు పెట్టాలంటే భారతదేశం అనే ఒక గుర్రం అమెరికా సైన్యానికి చాలా అవసరం, అమెరికా అడ్మినిస్ట్రేషన్కి అవసరం అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి మాట. ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్, భారతీయ మూలాలు ఉన్నటువంటి సందర్శించినటువంటి కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనకంటే ముందు ఆయన ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ చేశారు. సో ఆమె ఎటువంటి సహకారం ఉండే అవకాశం ఉంటుంది? ఆమె పాత్ర అంటే అమెరికా రూలింగ్ లో ఆమె పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? కమలా హ్యారిస్ న్యాయవాది, బేసికల్లీ హ్యూమన్ రైట్స్ న్యాయవాది, మానవ హక్కుల న్యాయవాది. మానవ హక్కులకు సంబంధించి మంచి వాయిస్ వినిపిస్తుంటారు అటు అమెరికాలో కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో ఇండియా హ్యూమన్ రైట్స్ వయలెంట్గా పాల్పడుతుందని ఆమె అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో పాకిస్తాన్కి చాలా బలాన్ని చేకూర్చినాయి. ఆమె ఇండియన్, పైగా డెమోక్రటిక్ పార్టీలో బలమైన నాయకులు, ఒక దశలో అధ్యక్ష రేసులో ఉన్నారు. కాబట్టి ఫండింగ్, విరాళాలు సేకరించే వెనక్కి జరిగి ఉపాధ్యక్షురాలుగా ముందుకు వచ్చారు. లేకపోతే ఆమె డెమోక్రటిక్ అధ్యక్షురాలు రేసులో ఉంది. ఈ ఫండింగ్, ఈ విరాళాల సేకరణలో వెనకడిగి జో బైడెన్ ముందు పెట్టుకున్నారు డెమోక్రట్లు. జో బైడెన్ అయితే లోకల్ కొంచెం గట్టిగా వైట్ హౌస్ అంతా సపోర్ట్ చేస్తారు, ఇదంతా అని వాళ్ళు పెట్టుకొని ఇండియన్ ఓట్ల కోసం కమలా హ్యారిస్ని పెట్టుకున్నారు, ఇండియా ఆసియా ఓట్ల కోసం. అంతే కదా, ఒక ఇండియన్ ఉపాధ్యక్షురాలు అవుతుందంటే సహజంగానే ఆసియన్లంతా అటు ఓటేస్తారు, అంతే కదా. అందుకని ఆ కోణంలో ఆలోచించి ఏమైనా ఉపాధ్యక్షురాలుగా తీసుకున్నారు. సో బేసికల్లీ ఏంటంటే కమలా హ్యారిస్ హ్యూమన్ రైట్స్ వయలెంట్కి సంబంధించి గట్టి వాయిస్ వినిపిస్తుంటారు. ఇండియాకి వ్యతిరేకంగా ఆమె గతంలో చాలా వ్యతిరేకంగా వాయిస్ వినిపించిన సందర్భాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలెంట్ అవుతున్నాయి, ఏదైతే బలంగా నమ్ముతున్నారో దాన్ని ఏ కంట్రీ అయినా సరే చెప్పేసింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అట్లా మాట్లాడటానికి వీలు ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఒక అమెరికా ఉపాధ్యక్షురాలు ఏదైనా మాట్లాడాలంటే రిపోర్ట్ ఆధారంగా మాట్లాడాలి, అధికారికంగా మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే ఇప్పటికే ఏంటంటే ప్రపంచ దేశాలు చాలా వరకు 370 ఆర్టికల్ రద్దయ్యి 35 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ రాళ్ళు విసిరేవాళ్ళు ఇవన్నీ తగ్గిపోయినాయి బాగా. సైన్యం మీద రాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వార్తలు, ఆ విజువల్స్ మనకు కనబడతలే ఎక్కడ కూడా. కాబట్టి ఏంటంటే హ్యూమన్ రైట్స్ వయలెంట్ అనేది పాకిస్తాన్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ పార్టీల నేతలు, అలానే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్వతంత్రం కావాలి కాశ్మీర్ కానీ డిమాండ్ చేసే కొన్ని సంఘాలు, వర్గాలు వాళ్ళు చేస్తున్న పనిగా గుర్తించడం జరిగింది.
మనం ఆర్టికల్ 320 అండ్ 35 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత యూరోపియన్ దేశాల నుంచి ఒక ఎంపీల బృందం జమ్మూ కాశ్మీర్ సందర్శించింది. 2 రోజులు 1 రోజు అక్కడ ఉండి తిరిగి బస్సులో వచ్చి తిరిగారు. అంతకుముందు వాళ్ళు బయలుదేరే ముందు ఇండియాకు వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. తిరిగి అక్కడ అధికారులతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇండియా తప్పేం లేదని ఒక సర్టిఫికేట్ ఇచ్చిపోయారు వాళ్ళంతా. ఈ ప్రభావం అంతా కమలా హ్యారిస్ మీద ఉంటుంది. ఈ ప్రభావం అంతా కమలా హ్యారిస్ మీద ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక యూరోపియన్ ఎంపీల బృందం రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు పోతూ ఇండియాకి సర్టిఫికేట్, మంచి సర్టిఫికేట్ ఏంటంటే ఇది ఇస్ నాట్ కామన్. కాబట్టి ఇదేంటంటే జో బైడెన్ అయినా కమలా హ్యారిస్ అయినా పార్టీ వాయిస్ వినిపించడం వేరు, ప్రభుత్వ వాయిస్ వినిపించడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. ప్రభుత్వం వేరు. కాబట్టి ఏంటంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి, రిపోర్ట్ ఆధారితంగా మాట్లాడాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే భారతదేశానికి పెరుగుతున్న మద్దతు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 2 దేశాల సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కమలా హ్యారిస్ కూడా ఏంటంటే గతంలో వినిపించినట్టు కాశ్మీర్ మీద వ్యతిరేక వాయిస్ వినిపించదని నేను అనుకుంటున్నాను. ఓకే, H1B వీసాలపై ఉన్నటువంటి ఆంక్షలు తొలగించడం, అట్ ది సేమ్ టైం శాశ్వత పౌరసత్వం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ 2 నిర్ణయాలు చాలా ఇంట్రెస్టింగ్. ఎలా అంటే ఇండియన్స్కి ఒక మంచి రోజులు వచ్చే ఖచ్చితంగా నో డౌట్ అసలు. ఎందుకంటే ఎట్లా అంటే ట్రంప్ హయాంలో ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. అక్కడుండి ఉద్యోగం చేసుకొని స్థిరపడదాం అనుకున్న వాళ్ళు స్థిరపడలేక వచ్చేసారు. ఈ 2 జరిగినాయి. కానీ ఇప్పుడు జో బైడెన్ హయాంలో ఈ 2 కూడా మళ్ళీ మూవ్ అవుతాయి. కొత్తగా బయటకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ హాయిగా అమెరికా వెళ్ళిపోవచ్చు, హాయిగా సెటిల్ అవ్వచ్చు. అలానే గతంలో అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఆయా కంపెనీలని సంప్రదించి ఈ 2 నిర్ణయాలు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే ఇండియాకే బాగా ఎక్కువ లాభం, ఖచ్చితంగా సందేహమే లేదు. ఎందుకంటే ఇండియా మానవ వనరులు, ఇండియా ఎంప్లాయీని నమ్మినట్టు ప్రపంచ దేశాలు ఎవరిని నమ్మవు. ఇదంతా ఎందుకు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, ఖతారు, యుఏఈ, దుబాయ్, ఇవన్నీ కూడా ఇండియా ఎంప్లాయీకి వేసిన పెద్దపీట పాకిస్తాన్ ఎంప్లాయీస్కి కూడా వేయాలి. వాళ్ళు ముస్లిం దేశం అయినప్పటికీ కూడా. ఎందుకంటే మనం బాగా నమ్ముతారు, మంచి పోస్టులో పెడతారు, అంతే జీతం ఇస్తారు వాళ్ళు. అది ఖచ్చితంగా ఉంది అనమాట. అందుకని వాళ్ళు భారతీయుడు ఎక్కడున్నా ఒక ఉద్యోగం విషయంలో ఒక నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. ఆ నమ్మకమే పెట్టుబడి అవుతుంది ఇప్పుడు. అది రైట్. ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు వాల్యుబుల్ టైం ఇచ్చి కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద మాట్లాడారు. ఇది ఈరోజు అనాలిసిస్ విత్ సీనియర్ జర్నలిస్ట్ వైవి రెడ్డి. ఏదైతే మన కాంటెంపరీ ఇష్యూస్ స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ అంశాలపై చాలా సమగ్ర విశ్లేషణ అందించారు. మరో రోజు అంటే నెక్స్ట్ డే మరికొన్ని అంశాలపై మాట్లాడదాం.